రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తుమ్ మధు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ హయాంలోని సోనియా గాంధీ నిర్ణయంతో ఏర్పడిందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కనికరపు రాకేష్, సాగరం వెంకటస్వామి, చిలుక రమేష్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా టౌన్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆ ఎందరో త్యాగాల ఫలితం మన తెలంగాణ వచ్చింది. వారికి ఈరోజు ఘనంగా నివాళులు మా కాంగ్రెస్ పార్టీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి అలాగే అమరవీరుల స్తూపం దగ్గర అమరవీరులకు నివాళులు అర్పించి ఘనంగా నిర్వహించడం జరిగింది. 10 సంవత్సరాలల్లా టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అధికారికంగా మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోలేదు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మనకు అధికారికంగా నిర్వహించాలనేది సంకల్పం చేసిండు. దానికి అనుగుణంగానే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. అలాగే వేములవాడ అభివృద్ధి కొరకు మన ఎమ్మెల్యే గారు ఆదిశీనన్న గారి ఆధ్వర్యంలో వేములవాడ అభివృద్ధిలో పరుగులు పెడుతుందని చెప్పక తప్పదు. ఎందుకంటే 75 సంవత్సరాలలో వెనుకబడిన మన వేములవాడను ఈ 2.5 సంవత్సరాలనే ఆ 75 సంవత్సరాల వెనుకబడిన మొత్తం పూర్తి చేసి ఇంకా ముందు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మన ఎమ్మెల్యే గారు కంకణం కట్టుకున్నాడు. ఈ అభివృద్ధి చూసి ఓరలేక టీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఏదో అవాకులు చెవాకులు చేస్తారు. కాబట్టి వాళ్ళన్ని మాటలు నమ్మద్దని వేములవాడ పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ జై అమరవీరులకు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి తిప్పాపురం అమరవీరుల స్తూపం దగ్గర ఘనంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు పెద్దలు, సీనియర్లు, కౌన్సిలర్లందరి ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం ఎగరవేసుకున్నటువంటి సందర్భంలో మరి ఎంతోమంది ఆశయాలు, ఎంతోమంది ఆశలు, ఎన్నో సంవత్సరాల కళ తెలంగాణ వచ్చిన సందర్భం తర్వాత మరి 10 సంవత్సరాలు
దొరల పాలనలో విసిగి వేసాడినటువంటి పరిస్థితులలో మరి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పల్లెలు, తండాలు, గూడాలు తిరిగి ప్రజలను చైతన్యవంతులు చేసి మరి తెలంగాణ ప్రజలకు ఎంతక దొరల పాలవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళకు వ్యతిరేకంగా అందరినీ చైతన్యవంతం చేసి ప్రజాపాలన తెచ్చి మరి ఇంటింటికి గడప గడపకు సంక్షేమం, అభివృద్ధి పరుగులు పెడుతున్నటువంటి సందర్భంలో మన వేములవాడ అభివృద్ధి ప్రదాత అయిన గౌరవనీయులు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో మరి వేములవాడను వెన్నెలవాడ మార్చేటువంటి దిశగా పనులు జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరికీ ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అమరవీరులకు జోహార్. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మరి మహిళా నాయకురాలు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు అందరం కలిసి ఇవాళ ఆవిర్భావ సందర్భంగా మరి తెలంగాణ ఆత్మ బలిదానాల తర్వాత ఎన్నో ప్రాణ త్యాగాల తర్వాత జూన్ 2న మనం ఆవిర్భావ దినోత్సవం చేసుకోవాలని చెప్పి మరి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నివాళులు అర్పించి మరి ఇక్కడ జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. మరి మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మన రాష్ట్రంలో 25 లక్షల మందికి ఏ విధంగా రుణమాఫీ చేసినామో అదేవిధంగా ఇవాళ జూన్ 2న ఎవరికైతే పింఛన్లు లేవో, ఎక్కడైతే మనకి ఇల్లు లేవో ఇవాళ ఒక 25 లక్షల ఇల్లు ఇవాళ ఓపెన్ చేయడం జరుగుతుంది మన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో. మరి మన వేములవాడలో కూడా ఇవాళ రెండో తారీఖు సందర్భంగా పింఛన్లు లేని వాళ్ళు, ఇల్లు లేని వాళ్ళు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఆవిర్భావ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమం మన గవర్నమెంట్ చేపడుతుంది కాబట్టి మరి ఈరోజు పట్టణ కాంగ్రెస్ నాయకుల సందర్భంలో జెండా ఆవిష్కరణ చేసుకుని మరి అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. జవహర్ అమరవీరులకు.